కరీంనగర్లో నకిలీ వైద్యుల ఆగడాలు శృతిమించుతున్నాయి. కాసుల కక్కుర్తితో అమాయక జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు కొంతమంది ఆర్ఎంపీలు. లేనిపోని రోగాలు అంటగట్టి వేలకు వేలు కాజేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం నల్లరాములపల్లి గ్రామానికి చెందిన లింగయ్య దంపతులకు ఒళ్లు నొప్పులున్నాయని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్తే హెచ్ఐవి ఉందని తేల్చాడు. అంతేకాదు హుజురాబాద్ ల్యాబ్ లో పరీక్షలు చేయించాడు. రోజుకు 1800 రూపాయల ఇంజెక్షన్ చేయించుకోవాలన్నాడు. ఇందుకు 45,000 రూపాయలు ఖర్చవుతాయని అప్పటికే సగం డబ్బులు తీసుకున్నాడు. ఎందుకు అనుమానం వచ్చిన బాధితుడు మరో హాస్పిటల్ కి వెళ్లాడు. అక్కడికి వెళ్లి టెస్టులు చేసుకుంటే ఏ రోగం లేదని తేల్చారు. అనవసరంగా భయపెట్టి వేలకు వేలు డబ్బులు తీసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఐవి వచ్చి ప్రభుత్వం ఉన్నది హాస్టల్ ఉన్నది. ఇప్పుడు అందువల్ల సార్ గట్టిగా చెప్తున్నావు, నాకు లేని ముందు నాకే చెప్తున్నావు సార్ అని. అంటే నువ్వు ల్యాబ్ గాడివా ఆయన ల్యాబ్ గాడి తీసుకెళ్ళిపోయినా సజ్జనుడు బిల్ల వేరే ఇవ్వదు ఉంటే తీసుకొచ్చి ఇది నీదా చూపించిన సార్ గిట్టెట్ అయితే సార్ ఈ లేని ముందు నాకే చెప్తున్నాను సార్. ఎట్లా తక్కువాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో మేడం చెప్తే నీకు మందులు ఇస్తారు. మళ్ళీ ఇండ్లకి మేడం వస్తుంది. అట్లా ఇట్లా ఇచ్చిపోతుంది. ఎట్లా కావాలి సార్ అంటే నువ్వు పైసలు ఖర్చు పెట్టుకుంటా అంటే నువ్వు పైసలు తయారు చేసుకో అని టెస్ట్ కొరకు 40-200 అవి తీసుకున్నాడు. ఇంజక్షన్లకు కొరకు 1800 ఇంజక్షన్ పడుతుందని అట్లా ఇట్లా మొత్తం 40,000 లాగా 42,000 లాగా పట్టించింది సార్. పట్టించి అయిపోయింది మొత్తం నీరసం అయిపోయింది. బాగా చేత కాకుండా అయిపోయింది. ఇట్లా అయిపోయాని మళ్ళీ వేరే సార్ దగ్గర పోయి చూపించుకుంటే ఏ రిమార్క్ లేకుండా నేను నువ్వు ఉన్నదని నాకు చెప్పిండు. ఫస్ట్ ఆయనకు గిట్ల ఉన్నదని నాకు ఒక్కరోజు చెప్పిండు. వీడికి గుర్కోస్ పెట్టడానికి వచ్చి చెప్పిండు. చెప్పినాక మళ్ళీ నీకు కూడా చేపియాలని రక్తం పట్టుకొని పోయిండు సార్. పైసలు పట్టుకొని పోయిండు. అప్పుడప్పుడు పైసలు కావాలంటే 4500 అప్పటిదప్పుడు ఇచ్చిన పట్టుకొని పోయిండు సార్. చీటింగ్ వ్యవహారం బయటకు రావడంతో కాళ్ల బేరానికి దిగాడు సదరు ఆర్ఎంపీ డాక్టర్. బాధితుల విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు హరికృష్ణను పిలిపించి విచారించారు. అందరి సమక్షంలో తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న ఈ డాక్టర్ గారు బాధితుడి నుంచి తీసుకున్న డబ్బుల్ని తిరిగి చెల్లిస్తారని కాళ్ల వేళ్ల పడ్డాడు. హెచ్ఐవి డబ్బులు తీసుకున్నాను. ఆర్ఎంపీ తగ్గిస్తాను. హెచ్ఐవి ఉన్నదని డబ్బులు తీసుకున్నాను. ఆర్ఎంపీ తగ్గిస్తాను. ఏడిపోతారు